హలో ఫ్రెండ్స్, అందరికీ నా మినీ వ్లాగ్కి వెల్కమ్. ఈ మినీ వ్లాగ్లో వచ్చేసి నేను నా కాస్మెటిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్గా గర్ల్స్కి ఇయర్ రింగ్స్ అన్న, బ్యాంగిల్స్ అన్న, ఇంకా రకరకాల స్టిక్కర్స్ అన్న, ఇంకా బ్యూటీకి సంబంధించిన థింగ్స్ అన్న చాలా ఇష్టం కదా. అలాగే నా ఇయర్ రింగ్స్ గురించి, నా బ్యాంగిల్స్ గురించి నేను అంటే నా బ్యూటీ సీక్రెట్స్ గురించి చెప్దామని అనుకుంటున్నాను. ఫస్ట్ మనకి ఇయర్ రింగ్స్ వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ అండ్ బ్యాంగిల్స్ వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. మనకి ఇయర్ రింగ్స్ ఎందుకు కుడతారో తెలుసా? చిన్న వయసులోనే ఎందుకు కుడతారని అంటే, మనకి బ్రెయిన్లో ఒక మెరిడియన్ పాయింట్ ఉంటుందన్నమాట. ఆ మెరిడియన్ పాయింట్ ఏం చేస్తుందంటే, మనకి రైట్ సైడ్ ఉన్న ఇయర్ రింగ్లో ఉన్న ఒక అర్ధగోళము అండ్ లెఫ్ట్ సైడ్లో బ్రెయిన్లో ఉన్న ఒక అర్ధగోళాన్ని రెండింటిని కలిపేస్తుంది అనమాట. అలా కలపాలంటే అది స్పీడ్గా రన్ అవ్వాలి. అది స్పీడ్గా వర్క్ అవ్వాలంటే ఆ మెరిడియన్ పాయింట్ కోసమే మనం ఇయర్ రింగ్ అంటే మన ఇయర్కి ఒక హోల్, ఒక బిందువుని కుడతాము. అలా కుట్టడం వల్ల ఆ మెరిడియన్ పాయింట్ స్పీడ్గా వర్క్ చేసి ఆ రెండింటిని కలిపేస్తుంది. ఆ రెండింటిని కలపడం వల్ల మన బ్రెయిన్ అనేది స్పీడ్గా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఆక్యుపరేషన్ థెరపీ అని అంటారు కదా, అలా దాని స్పీడ్గా రన్ అవుతుంది. అందుకోసమే మనకి చిన్న వయసులోనే చెవులు కుడతారనమాట. ఇవన్నీ నా ఇయర్ రింగ్స్ అనమాట, నా కలెక్షన్స్. ఇవన్నీ అప్పుడప్పుడు ఏదో ఒక ఫెస్టివల్స్ ఉన్నప్పుడే పెట్టుకుంటాను, డైలీ వేర్ కాదు. అండ్ ఈ రింగ్ వచ్చేసి నేను చార్మినార్లో 2021లో తీసుకున్నాను. రింగ్ కూడా ఎందుకు పెట్టుకుంటామో అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే మన లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్స్కి ఎందుకు పెట్టుకుంటామంటే, దాని నరాలు డైరెక్ట్గా మన హార్ట్కి కనెక్ట్ అయి ఉంటాయి. అది అక్కడ పెట్టుకోవడం వల్ల ప్రెషర్ క్రియేట్ అయ్యి మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరిగి హార్ట్కి మంచిదన్నమాట. అందుకే మనం రింగ్స్ పెట్టుకుంటాము. అండ్ రింగ్ ఫింగర్కే పెట్టుకోవాలని రీజన్ కూడా మనకు తెలుసు. అండ్ బ్రాస్లెట్ వచ్చేసి ఇది డాడీ గిఫ్ట్ అనమాట. నాకు మా డాడీ ప్రజెంట్ చేశారు గిఫ్ట్గా. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి చైన్, ఇది మా తమ్ముడు 6th క్లాస్ వాడు ఒక టెంపుల్కి వెళ్తే అక్కడ కనిపిస్తే తీసుకొని వచ్చాడు నా కోసము. అండ్ ఇదేంటో నాకు చెప్పండి. ఇది ఖచ్చితంగా గర్ల్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళందరూ కనిపెట్టేస్తారు ఈజీగా. బట్ నాకేంటిదో ఇది నాకు కామెంట్ అయితే చేయండి డెఫినెట్గా. బట్ ఇది చైన్ అయితే కాదు, నేను ఇస్తున్న క్లూ చైన్ కాదు. ఇంకేంటి మీరు కామెంట్ చేయాలి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకొకటి, గర్ల్స్కి మెయిన్గా కావాల్సింది సేఫ్టీ పిన్స్. ఎక్కడికి పోయినా మనకి ఏదో ఒక అవసరం పడుతూనే ఉంటుంది సేఫ్టీ పిన్తో. నేను హాస్టల్లో ఉంటాను కాబట్టి నాకు సేఫ్టీ పిన్స్ పక్కా యూజ్ అవుతాయి కాబట్టి నేను అలా పెట్టేసుకుంటాను నాతో పాటు. అండ్ నెయిల్ కటర్, నా గోల్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. అందరూ నువ్వు కట్ చేసుకుంటావా ఊకే, లేకపోతే కొరుక్కుని తింటావా నెయిల్స్ అంటారు. బట్ అంతే ఉంటాయి నాకు, అవి నేను కొరకను. నెక్స్ట్ బ్యాంగిల్స్. ఇప్పుడు ఇయర్ రింగ్స్ గురించి తెలుసుకున్నాం, బ్యాంగిల్స్ వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ గురించి కూడా తెలుసుకుందాం. మనకి బ్యాంగిల్స్ ఎందుకనంటే, పూర్వంలో ఎక్కువ మట్టి గాజులు వేస్తారంట. కానీ ఇప్పుడు మనం స్టైల్స్ పడతాం కాబట్టి, స్టైల్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి కొత్త బ్యాంగిల్స్ వేస్తున్నా. ఈ బ్యాంగిల్స్ వేసుకోవడం కూడా మంచిదే అనమాట. ఎందుకంటే అలా బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు మణికట్టు దగ్గర మనం హ్యాండ్ అటు ఇటు ఊపుతాం కదా, అలా ఊపడం వల్ల బ్యాంగిల్స్ అటు ఇటు ఊగి అక్కడ రాపిడి జరిగి అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అవుతుంది. అలా జరగడం వల్ల అక్కడున్న నరము అంటే మన లెఫ్ట్ హ్యాండ్కి మణికట్టు దగ్గర ఉన్న నరము డైరెక్ట్గా హార్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి దానివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ హార్ట్లో కూడా మంచిగా జరుగుతుంది. అలా జరగడం వల్ల గర్ల్స్కి కొంచెం పీస్ అనిపిస్తుంది అన్నమాట, మెంటల్లీ పీస్ దొరుకుతుంది. అందుకే పూర్వంలో చేతి నిండా గాజులు వేసుకొని ఉంటారు. వాళ్ళు ఎంత వర్క్ చేసినా కూడా అలసిపోరంటే బిహైండ్ ఆఫ్ రీజన్ అది. వాళ్ళకి మెంటల్గా పీస్ దొరకడము, బ్లడ్ సర్క్యులేషన్ నీట్గా జరగడం వల్ల వాళ్ళకి అంత అలసట రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత వర్క్ చేసినా. ఇప్పుడేముంది, మనం బ్యాంగిల్స్ వేయకపోయేసరికి మనం చిన్న పనికి బాగా అలసిపోతున్నాం. అలా అని నేను బాగా బ్యాంగిల్స్ వేస్తానంటే లేదు, బట్ కొనుక్కొని పెడతాను. మా ఇంట్లో చూస్తే మా ఇంటి నిండా అంటే బీరువాలో, డ్రెస్సింగ్ టేబుల్లో ఎక్కడ పడితే అక్కడ బ్యాంగిల్స్ ఉంటాయి కానీ నేను వేసుకోను ఎక్కువ. బట్ కొనుక్కొని పెట్టుకుంటా. ఇదేంటిది, నా చిన్న పర్స్ అనమాట. నా దగ్గర 1 రూపీ, 2 రూపీ, 5 రూపీస్ ఎప్పుడైనా అలా మిగిలినవి ఉంటే నేను ఇందులో దాచిపెట్టేసుకుంటాను. చూడండి ఎంత మనీ సేవ్ చేశానో. అమ్మో, నేను త్వరలో కోటీశ్వరాలను అవుతాను. ఇంకేదో ఉన్నాయి,
అరే క్లిప్స్ ఉన్నాయి, నేను ఈ వ్లాగ్ చేయడం వల్ల నా క్లిప్స్ నాకు దొరికేసాయి. థ్యాంక్ యూ. ఈ వ్లాగ్ చేస్తుంటే ఎక్కడో పెట్టేసాను అనుకున్నా, కానీ బాగానే ఇందులో పెట్టేసాను సంగతి మర్చిపోయాను నేను. ఫైనల్గా నా క్లిప్స్ నాకు దొరికినాయి. ఇది నా చిన్న పర్స్ అనమాట. ఫైనల్గా నేను ఎలా అరేంజ్మెంట్స్ చేసుకుంటానంటే ఇలా, ఇది ఒక చిన్న బాక్స్లో నేను నార్మల్గా ఎప్పుడైనా వేసుకోవాలి అనుకున్నవి బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, అంటే సడన్గా మనం టెంపుల్కి వెళ్తాం, సడన్గా ఇంకెక్కడైనా ఫ్రెండ్ బర్త్డేకి లేకపోతే సడన్గా ఇంకెక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు వెంటనే ఈజీగా తీసుకోవడానికి నేను ఇయర్ రింగ్స్, సేఫ్టీ పిన్స్, చైన్స్, బ్యాంగిల్స్ అన్నీ ఇందులో వేస్తాను. నేను కొన్నే బ్యాంగిల్స్ తీసుకొచ్చుకున్న హాస్టల్కి, ఎందుకంటే స్పేస్ ఉండదు పెట్టుకోవడానికి, పగిలిపోతాయి, అంత ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి. అందుకే ఈ చేతికి 2 ఈ చేతికి 2 ఉంటే చాలా అన్నట్టు తెచ్చుకున్నాను నేను. ఇవి ఇంకా అసలుకే యూజ్ చేయనవి, అంటే ఎప్పుడైనా సడన్గా 2 కాకుండా ఒక 4, ఒక 6 అటు వేసుకోవడానికి కావాలంటే ఇవి కూడా తీసి అందులో యాడ్ చేస్తాను. అవే బ్యాంగిల్స్ ఇవే అవి, కాకపోతే బయట 2 లోపల ఒక 2 అట్లా దాచిపెట్టుకుంటాను. పెద్దవి అన్నీ యూజ్ చేయను కదా, అవన్నీ పక్కకు పెట్టేసి దీన్ని మంచిగా నీట్గా ప్యాక్ చేసేసి పైన బ్యాగ్లో పెట్టేస్తాను అనమాట. ఇవన్నీ చిన్నవి నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పెట్టుకునే డైలీ వేర్స్ అనమాట. చిన్న బాక్స్లో స్టోర్ చేసుకుంటా వీటిని నీట్గా, ఇంకా ఈజీగా ఉంటుంది నాకు పిక్ తీసుకోవడానికి. ఇలా నేను స్టోర్ చేసుకుంటా. ఫైనల్గా నా బ్యూటీ సీక్రెట్ వచ్చేసి చున్నుపిండి అండ్ పసుపు, ఈ 2 కలిపి నేను ఎవ్రీ సండే పెట్టుకుంటాను. కానీ ఈ 2 నావి కాదు, మా ఫ్రెండ్వి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.